శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 2026 సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక మాట చెప్తే తెలుసుకోండి. ఇది ఏదైతే నేను వీడియో చెప్తున్నానో ఇది కొద్దిగా నార్మల్గా ఉంటుంది, క్లుప్తంగా చెప్తా, మరి అంత డీటెయిల్గా అయితే కాదు. సెకండ్ పార్ట్ వచ్చుద్ది దీన్ని. ఆ సెకండ్ పార్ట్ జనవరి నెలలో వచ్చుద్ది. డేట్ చెప్పను కానీ ఆ టైంలో అయితే వచ్చుద్ది. రీసెర్చ్ నడుస్తుంది, మీకు ఇంకా డీప్లీ ఎలా చెప్పాలన్న ప్రయత్నం అయితే ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో పైన అయితే ఉండబోతుంది. ఓకే, అని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకునేటప్పుడు కేవలం లగ్న రాశితో కాకుండా చంద్ర రాశితో కూడా చూసుకోండి. ఒకవేళ మీరు చంద్ర రాశితో కనుక చూసుకున్నట్లయితే లగ్న రాశితో కూడా చూసుకోండి. అంటే ఒక్కటి దాన్ని చూడకండి. మీది లగ్నం అలాగే ధనుస్ ఉన్నట్లయితే మీ రాశి కనుక వృశ్చికం ఉన్నట్లయితే వృశ్చిక రాశి చూడండి, ధనుసు రాశిని కూడా చూడండి. రెండు చూడండి. రెండు చూసిన తర్వాత దాన్ని రెండు బేరేజ్ వేసుకొని ఎక్కడ ఎలా అవుతుందో చూసుకొని తెలుసుకొని మీకు మీరు క్యాల్కులేషన్ వేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఆ క్యాల్కులేషన్ వేసుకున్న తర్వాత మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటుంటాయి, అవి దానికి మ్యాచ్ అవుతున్నాయా తెలుసుకోండి. లగ్నానికి ఎక్కువ మ్యాచ్ అవుతున్నాయా, రాశికి ఎక్కువ మ్యాచ్ అవుతున్నాయా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని ప్రొసీడ్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, చూడండి 2026 ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నైతే టైం ఎలా ఉంది? టైం బాగుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, టైం బాగున్నా కూడా కొన్నిసార్లు కొన్ని అనుకున్న పనులు జరగవండి. టైం బాగున్నా కొన్నిసార్లు కొన్ని పనులు అనుకున్నప్పుడు సరిగా జరగవు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తృతీయ స్థానంలో ఉన్న రాహు, భాగ్యస్థానంలో ఉన్న కేతు, ఈ ప్రభావం ఏదైతే ఉందో జీవితం లోపల సడన్లీ ఒక టైం వచ్చిన తర్వాత జీవితం పట్ల ఇచ్చ పోతుంది. అంటే మీరు దాన్ని ఒకలా అనుకోకండి, ఎందుకంటే ఒక వైరాగ్యం కూడా కలగవచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానం ఏదైతే ఉందో ఇది మనస్సు స్థానం. ఆ మనస్సు లోపల శనిదేవుడు ఉన్నాడు. శని నార్మల్గా వైరాగ్య కారకుడే, కానీ 9th హౌస్లో ఉన్న కేతు 9th ఆస్పెక్ట్ 5th హౌస్ పైన ఉండబోతుంది. అందుకే మీరు కొన్నిసార్లు గమనించండి, మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో అది జరగదు, మీరు ఏదైతే వద్దంటారో అదే జరుగుద్ది. ఇది మీ జీవితంలో కాదు, చాలామంది జీవితంలో జరుగుతుంది. అనుకునే జరగవు కానీ అనుకోనివి జరుగుతాయి. అలా ఎవరికి జరుగుతాయి? ఎవరి జాతకంలో కేతు ప్రెజెంట్ యాక్టివ్లో ఉన్నట్లయితే వాళ్ళకి అవుతుంటుంది. అలా కొందరు జాతకులకి లైఫ్ లాంగ్ కేతు యాక్టివ్లోనే ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ టైం లోపల వాళ్ళు ఏం అనుకోకూడదు, అనుకుంటే జరగవు. మరి దానికి సమాధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనుకున్నట్లయితే వీళ్ళకి తర్వాత అన్ని మంచిగా జరుగుతాయి. క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోనమరాలజీ, ఆస్ట్రో థెరపీల్, రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. లేకపోయినట్లయితే కోరిక గట్టి పెట్టుకున్నట్లయితే దాని విపరీతంగా జరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. అబ్బాయి జాతకం లోపల కేతు చాలా ప్రబలంగా ఉన్నారు, పంచమ స్థానంలో ఉన్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి. 5th హౌస్ ఇది ప్రేమ. ఆ అబ్బాయి అమ్మాయి కోసం చాలా ప్రయత్నించాడు, ప్రేమించడానికి ఏదైనా ఏదైనా రకరకాల ప్రయత్నం చేశాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు, అయింది. తర్వాత అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. అవుద్దా అంటే పంచమ స్థానంలో కనుక కేతున్నట్లయితే అలాంటి జాతకులకి బ్రేకప్స్ 100% అవుతాయి. ఇది నార్మల్ పాయింట్. ఇప్పుడు ఈ జాతకుడు మళ్ళీ అమ్మాయి గురించి ఆలోచించకూడదు.
ఇప్పుడు జాతకుడు కూడా మళ్ళీ అమ్మాయి గురించి ఆలోచించకూడదు, ఆ అమ్మాయి కాదు ఏ అమ్మాయి గురించి కూడా ఆలోచించకూడదు, ప్రేమ గురించి అసలు పట్టించుకోకూడదు. అప్పుడు ఈ అబ్బాయికి ఇతరుల నుంచి ప్రేమ దొరుకుతుంది. అప్పుడు ఆ అబ్బాయికి ఇతరుల నుంచి ప్రేమ దొరుకుతుంది. ఈ అబ్బాయి ఇంకా అమ్మాయిలతో ఇంకా ప్రేమలో కనుక వెతుకుతున్నట్లయితే మళ్ళీ మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చెప్పాల్సింది ఏంటంటే మీరు దేని వెనకాల పరిగెడతారో అది మీకన్నా ఇంకా వేగంగా వెళ్తుంది. మీరు దాన్ని వదిలేసిరండి, అది మీ దగ్గర వచ్చి నిల్చుంటుంది. అది తెలుసుకోండి. కేతు అలా పని చేస్తాడు. ఇది కేతు పంచమ స్థానంలో ఉంది కాబట్టి ప్రేమ చెప్తున్నాను నేను. లగ్నంలో, ధనస్థానంలో, ద్వాదశ ఇవన్నీ రాశి భావానుసారంగా మారుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు 9th హౌస్లో ఉండడం వల్ల మీకు ఏమవుతుందో తెలుసా? ధర్మం ధర్మం మంచిది 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 అని అనుకుంటూ ఉండే వరకు మీకు చాలా కష్టాలు వస్తున్నాయి. అస్సలు అవ్వట్లేదు. ఒక చిన్న తప్పు చేయండి, అన్నీ సరిదిద్దుకుంటున్నాయి. కొందరి జీవితం లోపల తప్పు చేస్తే కొన్ని సరిదిద్దుకుంటాయి. నేను చాలామంది చూశాను. కొందరి జీవితం లోపల ఎంత మంచి చేయడానికి వెళ్ళినా కూడా సరిదిద్దుకోవడానికి అంత అవకాశాలు ఉండవు అక్కడ. అది జాతకంలో కొద్ది గ్రహస్థితి అనుకోండి, లేకపోతే సంథింగ్ ఏదైనా అనుకోండి. నేను దాన్ని ఎక్కువ నమ్ముతా కాబట్టి అవుతుంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ధర్మ త్రికోణం కనుక బలంగా ఉన్నట్లయితే ఆ టైం లోపల జాతకుడు అనుకుని అవుతాయి. ధర్మ త్రికోణ బలం కన్నా మోక్ష త్రికోణం కనుక బలంగా ఉన్నట్లయితే అన్ని విరుద్ధంగా అవుతాయి. అప్పుడు అసలు మనం ఏం అనుకోకూడదు కూడా. సో 2026 ఏదైతే ఉందో ధనుసు రాశి వారికి బాగా ఉంది, కొన్ని చోట్ల బాగా కూడా లేదు. కానీ కేతు యాక్టివేట్ ఉండడం వల్ల ఏవి అనుకోకండి, అన్ని మంచి జరుగుతాయి. ఏ ప్లాన్ చేయకండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు ఏది ప్లాన్ చేయకండి. ఒక పెళ్లి కావచ్చు, ఒక సంతానం కావచ్చు, ఒక ఉద్యోగం కోసం కావచ్చు, ఎక్కడ ఏ ప్రయత్నం ఏ ప్లాన్ చేయకండి. ఏ ప్రయత్నం లేకుండా మీ కర్మ ఏదైతే ఉందో మీ రెస్పాన్సిబిలిటీ దాంతో పాటు ముందుకెళ్ళండి. ఈ ఒక్క మాట నమ్మండి. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది. దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది, అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము. ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. మిగతా ఏం చేయకండి. ఆటోమేటిక్గా అన్నీ అవే నడుస్తుంటూ వెళ్తుంటాయి. నడుచుకుంటూ వెళ్తుంటాయి. ఎందుకంటే అక్కడ మనం కోరిక వ్యక్తం చేయలేదు. అక్కడ మన కోరిక చెప్పలేదు, నాది కోరిక ఉంది జరిగితే బాగుంటుంది. మీరు చెప్పారు అనుకున్నది అక్కడ ఆగిపోతుంది. మీ రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేస్తాను. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఇంకొక ప్రశ్న కనపడుతుంది, దానికోసం వెళ్ళండి. ఈ వెళ్తూ మధ్య లోపల మీకు కొన్ని కోరికలు కూడా తీరుతుంటాయి. వెళ్తూ మధ్య దారి లోపల కొన్ని కోరికలు కూడా తీరుతాయి. అవుతుంది అంటే 100% అవుతుంది. చేసి చూడండి ఒకసారి మీరు. నేను లాస్ట్ ఇయర్ ఒక జాతకుడు చెప్పడం జరిగింది. ఆ గోచరం లోపల జాతకుడి స్థితి కూడా ఆ ప్రకారంగానే ఉంటే చేశారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు కూడా అలాగే చేయండి. దేవుడు బృహస్పతి సప్తముడు కాబట్టి డెవలప్మెంట్ చాలా అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. రాహు అలాగే శనికి సంబంధం తృతీయ అదే చతుర్థంతో పాటు ఉండడం వల్ల గృహయోగం కనబడుతుంది, విదేశ యోగం కనబడుతుంది, జాబ్ లోపల ట్రాన్స్ఫర్ కనబడుతుంది, కొత్త ఆన్లైన్ బిజినెసెస్ కనపడుతున్నాయి. స్కామ్ లోపల ఈ సంవత్సరం కొద్దిగా డబ్బు ఇరికే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. లిటిగేషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా అది రియల్ ఎస్టేట్ లోపల ఎవరైనా ఉన్నట్లయితే కొద్ది లిటిగేషన్స్ వచ్చే అవకాశాలు రియల్ ఎస్టేట్ లోపల కనపడుతున్నాయి. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ సంవత్సరం ధనుసు రాశి వారు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
ఒకటి భోజన పట్ల నియంత్రణ చాలా అవసరము. రెండోది ఆలోచించకుండా అస్సలు మాట ఇవ్వకండి. మూడో విషయం చాలా చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఎవరి దానిలో మధ్యలో వెళ్ళకండి. ఎవరి దానిలో మధ్యలో వెళ్ళకండి. ఒకవేళ పోవాలన్న మనసు అంతా కరుగుతున్నా అనిపించినట్లయితే ఏంటి అంత పోవాలన్న మనసు కరుగుతున్నా అనిపించినట్లయితే మీరు ఒక సర్టన్ అమౌంట్ తీసి పెట్టుకోండి, అది పోతే నేను బాధపడను, అలా ఉండండి, ఆ డబ్బు ఇచ్చేయండి. మధ్యలో లేకుండా డబ్బు ఇచ్చి ఉండండి. కానీ ఈ సంవత్సరం అయితే మీకు ప్రత్యేకంగా వ్యక్తిత్వం లోపల చాలా చాలా పరివర్తనలు అవుతాయి. గుర్తింపు అయితే చాలా రాబోతుంది. చేస్తున్న ప్రయత్నాల లోపల స్టార్టింగ్ మీకు సపోర్ట్ దొరకదు, కానీ ఎండింగ్ మీకు సపోర్ట్ మంచిది దొరుకుద్ది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా చూసుకుని ధనుసు రాశి వారికి బాగుంది, నేను బ్యాడ్ కూడా చెప్పాను. ఎందుకంటే చతుర్థ స్థానంలో శని ఉన్నా కూడా మీకు కొద్దిగా అంత నెగటివ్ ప్రాబ్లం అయితే ఇవ్వడు. ధనుసు రాశి వారికి ఒక పాయింట్ తెలుసుకోండి, చతుర్థ స్థానంలో శని అంత ప్రాబ్లం ఇవ్వడు, పంచమ స్థానంలో శని ప్రాబ్లం ఇస్తాడు మీకు. ఈ చతుర్థ స్థానంలో శని నార్మల్, మీకు అంత ఇది ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడైతే శనితోడు మేష రాశిలో వస్తాడో అప్పుడు మీకు దీని ఒరిజినల్ ఛాలెంజెస్ మీరు అప్పుడు చూస్తారు. అంతవరకు అది నార్మల్ అని చెప్తాను నేను, నా దృష్టికోణం చూసుకున్నది. కానీ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నట్లయితే ఫ్యామిలీ లోపల అవి ఈ సంవత్సరం సాల్వ్ అయ్యే అవకాశాలు, మీ పేరు మీద ప్రాపర్టీ వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. సెకండ్ పార్ట్ లోపల నేను పరిపూర్ణంగా చెప్పడానికి ప్రయత్నించుతాం, కానీ అందులో చాలా సూక్ష్మంగా చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే నాది రీసెర్చ్ నడుస్తుంది. కాబట్టి ఓకే, మీకు అప్పుడు అర్థం అవుతుంది నేను ఎలా చెప్పబోతున్నాను, నా ఉద్దేశం ఏంటో. ఈ సంవత్సరం ఇంకో మాట చెప్తా, గృహయోగం ఉన్నది, ఆఫీస్ చేంజ్ యోగం ఉన్నది. అండ్ ఇంకొక మాట ఏంటంటే కాంబినేషన్ వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఒక మంచి సాధన తీసుకొని జీవితంలో ముందుకెళ్ళే యోగం కూడా కనపడుతుంది. అంటే ఒక వ్యక్తి మీ లైఫ్ లోపల ఎంటర్ అయ్యి ఆ వ్యక్తి మిమ్మల్ని మార్గదర్శనం చేసే యోగం కూడా చాలా ప్రబలంగా కనపడుతుంది. అది టైం చూసుకున్నట్లయితే మీకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఈ మధ్యలో ఒక వ్యక్తి పరిచయం వల్ల మీది ఆధ్యాత్మిక క్షేత్రం లోపల మంచి డెవలప్మెంట్ అయితే ఈ సంవత్సరం కనపడుతుంది. ఈ సంవత్సరం ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, 11 ప్రదక్షిణలు చేయండి, అక్కడ కూర్చొని 5 సార్లు హనుమాన్ చాలీసా చదవండి చాలు. ఇక మిగతా మీ నిత్య జీవితం లోపల మీరు ఏం చేస్తున్నారు దాన్ని కంటిన్యూ క్యారీ చేస్తుండండి, మంచి జరుగుద్ది. మీ జాతకంలో కనుక గ్రహస్థితి అదే రకం దశ సరిగా లేకపోతే కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. శ్రీమాత్రే నమః.